రేవతి అవంతా ఆమె కాన్సిక్వెన్సెస్, ఒక క్లారిటీ ఆఫ్ డైరెక్షన్, గోల్ ఉంటే ఆవిడ ఈ స్టేటసే తీసుకోరు. అసలు ర్యాండమ్ గా ఆవిడ ఒక స్టోరీ చేశారు. దానికి ముందు పిల్లల్ని కావాలి అని అడిగారంట అప్రోచ్ అవ్వడానికి. నేను ఒక వీడియోలో ఒక పెద్ద మనిషి చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం అడిగితే వాళ్ళు కొంచెము ఆబ్వియస్లీ వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటది, ఇలా మనకి ఇక్కడ నుంచి తెలియదండి. చూసేవారికి ఇన్నేళ్లకు వదిలేసిపోయావు, ఇప్పుడు గుర్తొచ్చామా, ఇప్పుడు మన ఇంటికి ఒక ఆడపడుచో ఎవరో గొడవలు పెట్టుకొని వెళ్తేనే నీకు ఇన్ని రోజులు కలిపిలేదు, ఇప్పుడు కనిపించామా అని అలా మాట్లాడేస్తాం. తల్లి పిల్లల్ని వదిలేసిపోయింది కాబట్టి ఖచ్చితంగా సరే వీళ్ళు ఇప్పుడు ఆ తల్లి, ఇప్పుడున్న తల్లి అలా ఒక అంటే ఏ మాత్రము ఆమె స్వార్థం లేకుండా, పిల్లలు లేకుండా వీళ్ళిద్దరిని పెంచి పోషించింది కాబట్టి ఆబ్వియస్ గా సార్ అన్నట్టు ఎక్కడ ఉంటే ఆవే పోలికలు వస్తాయి కదా అన్నట్టు వాళ్ళు కూడా ఏమన్నా నిరాకరించారు. దాని కోపంతో ఆవిడ ఉద్వేగంతో ఏం చేశారంటే ఒక స్టోరీ వాలి సుగ్రీవులది చెప్పడం జరిగింది. దాంట్లో ఆ మరదల్ని తీసుకెళ్తే ఓకే గాని వదిన తల్లితో సమానం అంటే వదినని తీసుకెళ్ళింది నువ్వు వేరే వాళ్ళ స్టోరీ చెప్తే బాగుండేది. ఆ వదిన నువ్వే కదా, నీ పరువును కాపాడు, నీ పరువును బయట పెడుతున్నావు కదా. ఒక స్త్రీగా ఆ మాట నువ్వు చెప్పించుకోవడం అనేది అన్నిటికంటే చాలా పెద్దదండి. నేను దౌర్భాగ్యము నువ్వు అన్నిటి అన్నది ఆవిడ ఆవేదన నేను ఒప్పుకుంటాను సార్, నువ్వే చేసావు. ఫస్ట్ మిస్టేక్, సెకండ్ మిస్టేక్ దండలు మార్చుకొని, సిర్ఫ్ దండలు మార్చుకొని ఆవిడకు మంగళసూత్రం కూడా కట్టలేదు. నాకు దండలు ఏం మాట్లాడుతున్నావు? ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెట్టిన ఒక స్త్రీకి నువ్వు ఒక తాలిబొట్టు లేకుండా నువ్వు 22 మంది పిల్లల్ని ఇద్దరిని కన్నాను అని చెప్పడానికి ఎలా చెప్తారండి? ఎన్ని మిస్టేక్స్ చేసుకుంటూ పోయి ఆయన అన్ని చేసుంటాడండి. ఆయన చాలా ఈగో ఉంటది. ఆవిడ అంటే ఆవిడ సక్సెస్ఫుల్ గా టీచర్ గా ఉండి, ఇప్పుడు మనం ఎంతమందిని చూడట్లేదండి, ఆడమ్మాయి ఉద్యోగం చేస్తుంటే మగవాళ్ళు జనరల్ గా ఏదో ఒకటి అనటం అనేది ఇంకా ఇదివరకు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం కామనైజ్డ్ అయ్యి ఉంటది. ఇదివరకు ఇప్పుడు మగవాళ్ళని కూడా వేధిస్తున్నారు ఆడవాళ్ళు, నువ్వు వెళ్ళి ఎవరితో మాట్లాడావు, ఇదంతా ఉండుంటది. సో అప్పుడు ఖచ్చితంగా విమెన్ అనేది, విమెనిజం అనేది కొంచెం ఎక్కువ ఉండేది కాబట్టి ఆవిడని కొంచెం సతాయించి ఉంటాడు. ఎందుకంటే ఏమీ చెయ్యనప్పుడు మగవాళ్ళకు ఉక్రోషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో రకంగా దాన్ని వెంట అవుట్ చేయాలి కాబట్టి ఓ బ్యాడ్ గా మాట్లాడి ఉంటాడు, ఎన్నో రకాలుగా అయి ఉంటుంది. ఆవిడ చిత్రవద అనుభవించలేదు అని మాత్రం అనలేము, ఎందుకంటే ఆవిడ గొంతులో కానీ ఆవిడ పెయిన్ లో కానీ ఉన్నాయి. కామేశ్వరి గారు ఒక్కరే కాదు, చాలా మంది లేడీస్ ఏం చేస్తున్నారంటే కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చి బరస్ట్ అవ్వడం, నా ఆవేదన అని చెప్పుకోవడం చాలా చూస్తున్నాం సమాజంలో. అయితే చెప్పుకుంటే ఉపయోగం ఏంటి అని అంటున్నా, నువ్వు ఇజ్జత్ తీసుకోవడమే. పోండి, గ్రేట్ డివోర్స్ వచ్చింది, నువ్వు పోండి, మీరు ఇప్పుడు స్వేచ్ఛ ఫ్రీడమ్ కోరుకుంటున్నాము. ఇన్ని రోజులు కుటుంబ వ్యవస్థ కోసము, మన కల్చర్ కోసము, సమాజం కోసము కట్టుబడి ఉన్న వాళ్ళే అండి. ఆ రోజు అందరూ సుఖపడిపోయారని నేను చెప్పను. అంతకంటే ఒక భార్యను పెట్టుకొని 10 మంది ఇంకో 2 లేడీస్ ని మెయింటైన్ చేస్తుంటే కూడా మూసుకొని ఉన్నారు లేడీస్. కానీ ఈ రోజు అలా కాదు కాబట్టి బయటికి వస్తున్నారు, రండి, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళండి. స్వేచ్ఛ కోరుకునే క్రమంలో చాలా మంది జీవితాన్ని కోల్పోతున్నారు. ఎక్కడికని పరిగెడతావు? ఎలా ఉంటుందంటే అలా వెళ్ళిన వాళ్ళది సరే ఊరికే వెళ్ళి వాళ్ళు ఏదైనా సేవా కార్యక్రమాలను స్వాంతన లభించడానికి వాళ్ళు పర్సనల్ గ్రోత్ కోసం ఏమైనా చేస్తుంటే మాత్రం హ్యాపీనెస్ పొందుతారు. బట్ ఒకవేళ పర్సనల్ గ్రోత్ కోసం గాడి వెళ్లకుండా ఇంకొక వ్యక్తి కోసం వెళ్లితే మాత్రం ఎలా ఉంటదంటే పెనం మీదకి వెళ్ళి పోయినో పట్టినట్టే ఉంటుంది. కానీ ఇందులో పెద్ద అంటే లొకేషన్ చేంజ్, పర్సన్ ఫేస్ చేంజ్ కాబట్టి బిహేవియర్స్ అంటిల్ అన్లెస్ ఈ మనిషి ఎవరైతే మనం ఏదో కోరుకుంటూ వెళ్తుంటామో వాళ్ళు గనక ఉన్నదాంతో కంటెంట్ గానీ ఉన్నదాంట్లో అడ్జస్ట్ అవ్వడం కానీ ఉండకపోతే మాత్రం నువ్వు ఎంత దూరం పరిగెత్తినా కూడా జీవితంలో పెద్ద పొందేదైతే ఏమి ఉండదు. కానీ 20 ఏళ్ల తర్వాత కూడా గ్రేట్ డివోర్స్ అనేది ఏమైందంటే బాగా సోషల్ మీడియాలో ఎక్కువగా చూపించడం, ఈ సెలబ్రిటీలు కానీ ఇదంతా కామనైజ్డ్ అయింది. ఫ్రీడము, స్వేచ్ఛగా బతకాలి అని మన మీడియాలో ఒకటే చూపించడము. ఇన్స్టా రీల్ ఓపెన్ చేస్తే కూడా ఫస్ట్ వచ్చేది ఏంటి, లివ్ యువర్ లైఫ్ అని అంటా ఉంటే కొంచెం దాన్ని మరీ పర్సనల్గా తీసుకొని పక్కనున్న పిల్లల్ని, భర్తను భార్యను భర్త, సమాజాన్ని వదిలేసి పరిగెత్తడం అనుకుంటున్నారు. అది కాదు, అన్నీ కూడా వాటితో పాటు నీ పర్సనల్ హాబీస్ని కానీ నీ పర్సనల్ వాటిని ఫోకస్ చెయ్యమని, నీ హెల్త్ను ఫోకస్ చెయ్యమని, నీ పూజలు ఫోకస్ చెయ్యమని, నీ పిల్లల్ని ఫోకస్ చెయ్యమని, ఇవి కానీ. ఒక దశాబ్దం క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మేడం. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడితో ఎక్కువ సంపర్కం పెట్టుకున్నాడు. పెట్టుకున్న ఫలితంగా జైలు పాలు కావాల్సి వచ్చింది. జైలు పాలు అయిన తర్వాత ఆయన ఆ శిక్షని సంవత్సరాల పాటు, 1 సంవత్సరమో 16 నెలలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. కటిక నేల మీద గుడుంబ ఖైదీలతో ఉన్నానని చెప్పాడు ఆ రాజకీయ ఇండస్ట్రియలిస్టు.
హంసతులిక తలపాల మీద పడుకోవలసిన వాడు జైల్లో కటిక నేల మీద హాయిగా నిద్రపోయాను అని చెప్పాడు. కానీ నేను ఈ రాజకీయ నాయకుడు వల్ల నేను సఫర్ అయ్యాను, జైలుకి వచ్చాను అని ఇప్పటి వరకు నోరు తెరవల. ఎందుకంటే అందులో తన తప్పు కూడా ఉంది. ఆ రాజకీయ నాయకుడితో అంత సన్నిహితంగా ఉండి తప్పులు చేయటం మూలంగానే కదా జైలుకి వెళ్ళాను అనే ఉంది. అలాగే కామేశ్వరి గారు వాళ్ళిద్దరూ లేగిచ్చి వెళ్ళిపోవటంలో ఆవిడ తప్పు కూడా ఉంది. ఆవిడ తప్పు ఉన్నప్పుడు గరికపాటి గారినే ఎందుకు క్లెయిమ్ చేస్తారు? గరికపాటి గారు గృహహింస చేసి ఉండొచ్చు, ఎందుకంటే చేసేటానికి అవకాశం ఉండొచ్చు. ఆయనకి లేదండి, తీసుకొని ఉండొచ్చు, చేశాడు అని మేము ఎట్లా చెప్తామండి? మేమన్నా చూసామా? ఇప్పుడు ఆయనకున్న అహంకారం గాని, ఆయనకున్న వే ఆఫ్ స్పీచ్ గాని చేసి ఉండొచ్చు. ఆయన ఇంట్లో ఉండి వంట చేస్తున్నాడు, ఇంట్లో ఉండి పనులు చేస్తున్నాడు, ఆవిడ ఉద్యోగం చేస్తుంది కాబట్టి చేసి ఉండొచ్చు, ఈవిడ సఫర్ అయి ఉండొచ్చు. కానీ ఆవిడ ఈ విధంగా రావటం అనేది అందులో తన పార్ట్ ఉంది కాబట్టి ఆవిడ ఒక రకంగా సెల్ఫ్ సూసైడ్ అండి. ఇంకొక విషయం చెప్తానండి, ఇక తప్పొప్పులు చెప్తాను, సంబంధాలు, అక్రమ సంబంధాల గురించి చెప్తాను. మనకు పురాణాలు ఉన్నాయి. పురాణాల్లో చంద్రుడు గురువుగారి భార్య అయిన తారతో సంబంధం పెట్టుకున్నాడు. విశ్వామిత్రుడు అంత తపస్శాలి మేనకతో సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత ఇలాగా మన ఇంద్రుడు గౌతమ మహర్షి యొక్క భార్య అహల్యతో సంబంధం పెట్టుకోవటం ప్రయత్నం చేశాడు. ఇలా మన పురాణాలు కానీ హ్యూమన్ సైకాలజీలో ఎప్పుడూ కూడా ఆ ఇన్స్టింక్ట్ అతి సహజంగా వ్యక్తం అవుతూ ఉంటుంది, పరిస్థితులను బట్టి వ్యక్తం అవుతుంది. ఒకటండి, అవకాశం లేక అందరూ చాలా మంది మంచివాళ్ళుగా ఉన్నారు, కానీ అవకాశం ఉంటే అందరూ గరికపాట్లే చెప్తుంటే చెప్పారు. కానీ ఖచ్చితంగా అంటే డౌట్ లేదు. ఇప్పుడు చెప్పినట్లు ఒకటండి, ఈ రోజు ఒక కామేశ్వరి గారిని, ఆవిడ పెయిన్ ని మాత్రం ఖచ్చితంగా ఒక లేడీగా ఐ కెన్ ఫీల్ ఇట్. ఒక మదర్ అంటే అమ్మగా ఒక ఇద్దరు పిల్లల్ని లాస్ అయింది. కానీ ఇప్పుడు బ్లేమ్ గేమ్ ఆడి తను సాధించేది ఏం లేదు. తను ఒక మహిళగా చాలా సాధించారండి. నాకు అది చాలా ప్రౌడ్గా ఉంది. షీఈ్ అమేజింగ్ విమెన్. అనుకున్న దానికి సరే ఇన్ని దాటి వెళ్ళి ఒక చదువుని, సరస్వతిని జయించి ఈరోజు ఆవిడ 100,000 మంది స్టూడెంట్స్కి చదువు చెప్తున్నారు. ఆవిడ ఆ పిల్లల్లో ఆవిడ ఉన్నతంగా ఆ సక్సెస్కి ఒక కొలమానం ఉండదుమా. ఇప్పుడు ఈయన సక్సెస్ అయ్యాడు, ఈయన సక్సెస్లో ఆమె భాగం కాలేదని బాధపడడం కానీ, ఇప్పుడు సార్ వాళ్ళు అన్నట్టు జలసి పడడము అవన్నీ నేను మాట్లాడను. కానీ యాజ్ యూజువల్గా షీ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ విమెన్. ఎందుకంటే నీళ్లు తాగడానికి లేని దాంట్లో కూడా నేను హైదరాబాద్ వచ్చి ఈరోజు ఒక విమెన్ గా అద్భుతంగా నిలబడి ఆవిడ ఒక టీచర్ గా, ఒక లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారంటే నేను ఆవిడకి సెల్యూట్ చేస్తున్నాను. కానీ ఆ నేపథ్యంలో ఆవిడ ఇందాక మరి అది వెంటౌట్ ఎలా అవ్వాలి, బర్స్ట్ అవ్వాలి, ఆయన పొద్దున్న లేస్తే ఆయన ఆవిడకి చెవుల్లోకి పడుతున్నాయి కాబట్టి కసి రగిలిపోయింది బేసికల్ గా. కానీ దాన్ని ఎలా వెంటౌట్ చేయాలి అనేది ఖచ్చితంగా ఒక కేజీ తర్వాత ఛానలైజింగ్ నేర్చుకోవాలండి. ఛానలైజింగ్ నేర్చుకొని వెంటౌట్ చేయాలంటే ఒక బుక్ రాయండి. ఏది స్వతహాగా నేమ్ లేకుండానే ఒక బుక్ రాయండి. ఇలా అందరూ సూక్తులు చెప్తారు కానీ ఒక వీడియో, ఒక ఛానల్ పెట్టుకోండి. ఇలా చేశారు. ఇందాక వాలి సుగ్రీవుల కథ చెప్పిన ఆయన కూడా ఖచ్చితంగా ఆ కేసు పెట్టేది లేకుండే అండి. ఎందుకంటే ఆవిడకి అగ్నికి ఆజ్యం పోసినట్టు తోడైంది. ఎలా అయితే నీకు ఆ సంబంధం లేదు, ఇగ్నోర్ చెయ్యి. ఇప్పుడు అటు వెళ్తున్నారు, ఇవరు వెళ్తూ ఉంటే ఇప్పుడు మీ పేరేంటి మేడం? గాయత్రి గారు. ఐఎమ్ సో సారీ బికాస్ నేను లేట్ గా వచ్చాను కాబట్టి గాయత్రి గారు అని పిలవకుండా మీరు వెళ్తుంటే నేను సడన్ గా శిరీష అని పిలిచాను. మీరు తిరుగుతారా? గాయత్రి ఇప్పుడు ఈయనను కాదు, ఆ వాలి సుగ్రీవలది ఈయనకి తెలిసిన నువ్వు ఈ ఏజ్ లో ఇంత పౌరోహిత్యం చేసి ఇంత పట్టు సాధించిన వాడివి, ఆ ఒక దానికి రియాక్ట్ అవ్వడం అనేది చాలా తప్పు. రియాక్ట్ అవ్వకుండా ఉండి ఇది ఇంత పెద్దగా అయ్యేది కాదు. ఆయన అసలు అనవసరంగా కేసు పెట్టడం అనేది ఇంకా కష్టమైనది. ఒక కన్న కొడుకు వెళ్ళి తల్లి మీద కేసు పెట్టడం అనేది ఇప్పుడు ఆయన ఇంకో కొంతమందిని పంపించో లేకపోతే ఆవిడని ఏదో ఎట్లా ఉంటదంటే అండి, కొన్నిటిని మనకు అగ్గి రగులుతున్నప్పుడు చాలా సమయస్ఫూర్తితో డీల్ చేయాల్సి ఉంటది. ఆవిడ బాధ గరికపాటి గారికి లేదంటారా? అరే ఉండే, ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనే అదే సమస్యతో వెళ్ళాను అనుకోండి, ఆయన అద్భుతంగా విశ్లేషిస్తారు. ఆయన అద్భుతంగా పట్టించుకోకమ్మా, కుక్కలు వాగుతాయి, పందులు వాగుతాయి, ఎలిఫెంట్ పోతూ ఉంటే కుక్కలు వాగుతాయి, తిరుగుతారు, ఆయన నాకు చెప్తారు. కానీ ఎప్పుడైనా సాధారణ వ్యక్తులే అండి అందరం. ఆయన ఆ సమస్యలో ఉన్నప్పుడు తోయదుమా. ఆయన ఆ సమస్యలో ఉన్నప్పుడు కామన్ తండ్రి, కామన్
భర్త, నువ్వు అటాక్ ఇచ్చావా నేను అటాక్ ఇస్తాను. ఇది కామనైజ్డే. నేను అందుకే చెప్తున్నాను, ఆయన అంత పెద్ద ప్రవచనకర్త, అంత మంది ఫాలోవర్స్ పెట్టుకొని ఆ 2-3 విషయాలలో అబ్సల్యూట్లీ కాంట్రవర్సీలోకి దిగాడు. చిరంజీవి గారిని ఆ మాట అనడం అనేది అంటే చిరంజీవి గారు కాదండి, ఏ మనిషినైనా కూడా అక్కడ నోరు జారడం అనేది అక్కడ కంట్రోల్ లేకపోవడమే. ఈ రోజు చేసిన యాక్ట్ కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని, ఆవిడ మీద ఆ బ్రహ్మాస్త్రం అవసరమా అండి? ఆవిడ మీద అవసరమే లేదు. అది గనక చేసి ఉండకపోతే కిందనే అంటే లైక్ సరే కొంచెం ఆవేశపడుతుంది, ఆరాట పడుతుంది, బాధపడుతుంది అనే ఉద్దేశంతో ఆవిడను కాస్త శాంతి చేసినట్టయితే బాగుండేదేమో. ఈ రోజు ఆయన ఒక నిమిషం, ఏ విధమైన శాంతి? ఇప్పుడు ఇక్కడ మేడం ఇచ్చిన స్టేట్మెంట్ నాకు ఇంతవరకు బాగా అనిపించింది. ఇప్పుడు అసలు మేడం ఇది తప్పు అంటున్నారా, రైట్ అంటున్నారా, లేదంటే ఆయన కరెక్ట్ అంటున్నారా, ఇది ఏం తప్పు అంటున్నారు నాకు అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే శాంతి పరచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనం ఉన్నామండి, మనకు అంటే ఈ విషయం అంత రప్చర్ కాకుండా ఇప్పుడు నేనున్నానండి యాజ్ ఏ ఒక నేను అడ్వకేట్ కాదు, ఇక్కడ నేను ఒక మామూలు మనిషిని, నేనున్నా నా ఊర్లోనే నాకు సంబంధించిన వ్యక్తి నా మీద తప్పుడు ఆరోపణలు చెప్పకపోయినా సరే అతనితో భర్తగా ఉంది ఎవరు, అతనితో 2 పిల్లలు కాంది ఎవరు, అతనితో సంసారం చేసింది ఎవరు? ఇప్పుడు